friends, my dear masters and my dear gods. అందరూ ఇక్కడ సంతోషంగా తినాలి, మీరందరూ రావడమే వాళ్ళకి అదొక పండగ. అంత హ్యాపీ అనమాట ఇక్కడికి వస్తే. ఎందుకంటే ఎవరికి ఏది తక్కువ రారు ఇక్కడికి. మీ అందరికీ ఏం భోజనాలు తక్కువ, ఉండడానికి తక్కువ, కానీ ఇక్కడికి వచ్చారు అంటే ఎంత గొప్పతనం ఉండాలి, ఈ క్షేత్రం ఎంత గొప్పగా ఆకర్షిస్తే తప్ప మీరు రాలేరు కదా. సో ఇక్కడికి వచ్చారంటే యోగులు వచ్చినట్టు లెక్క. సో ఆ యోగులకి ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలా అనేది మా మేడము, మా వదిన వాళ్ళు మేజర్గా వాళ్ళకు ఇష్టం. అందుకోసం అనేది ఈ భోజనాలకి అంతగా ఇదేంది. సెకండ్, ఇంకా నాకి నా విధానం ఏంటంటే, పత్రి సార్ ఏం చెప్పారో అది నేను ఆచరించాను. ఫస్ట్ నుంచి నాకు ఎక్కువ అలా ఉండడం ఇష్టం. సార్ చెప్పింది తప్ప ఇంకొకటి వేరేది నా మైండ్లోకి ఎక్కదు. సారు ఎప్పుడు చెప్పాడు అనమాట, ఎప్పుడెప్పుడు యోగులకి అంటే ఒక మెడిటేషన్కి అని ఆ పవిత్రతకి కానీ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనేది అని సార్ యొక్క ఇష్టం. దాన్ని బట్టే మేము ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టాలి. అది శాకాహార అది ఏమి సంబంధం లేదు, భోజనం వరకు అందరికీ అలౌడ్ ఉంటుంది. సో ఇక్కడ ఉండాలి అంటే శాకాహారిగా ఉంటుంది. సెకండ్, ఇంకా ధ్యానం చేసుకుంటాడు అంటే మనం ఎక్స్చేంజ్ చేస్తాం. ఇది మన ఆశ్రమంలో. ఏదేమైనా పత్రి సారు ఏదైతే కలలు కన్నారో అది ఇక్కడ వాళ్ళే నడిపిస్తున్నారు అంతే. ఇది ఆశ్రమం యొక్క. సో దీనికి మీరు యువత అంటే అలాగే ఎప్పుడు ఉరకలేస్తుంటారు. మామూలుగా ఒక మాట వింటారు, ఇంకో మాట పక్కకు పెట్టేస్తారు, అలా ఉంటుంది. కానీ ఒక ధ్యానం చేసిన యువత ఎప్పుడు కానీ ఒక క్రమశిక్షణలో ఉంటారు. సో దానికి నిదర్శనమే మీరందరూ. మీకు గట్టిగా చెప్పండి. శిక్షణగా ఉండి చక్కగా టైం టు టైం మెడిటేషన్ చేయడం, టైం టు టైం క్లాస్ వెళ్ళడం, ప్రకృతిని గౌరవించడం, ఇవన్నీ ధ్యానం చేస్తే తప్ప వేరే విధంగా రావు. శాకాహారిగా మారిన తర్వాత ధ్యానం చేస్తే ఈ క్వాలిటీస్ వస్తాయి. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఒక దైవ గుణాలే. సో ప్రతి యువత ఇది అందాలి. ప్రతి యువతకి ఎప్పుడైతే అందుతుందో అప్పుడు కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు. యువత అంటే రెండు బాధ్యతలు, ఒకటి కుటుంబం, ఒకటి సంఘం. ముసలోళ్ళు ఏం చేస్తారు? సంఘానికి ఏమీ చేయలేరు, కుటుంబానికి ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. కానీ ఒక యువత చేస్తారు. ఈరోజు యువత ఎంతలా ధర్మ మార్గంలోనో సత్య మార్గంలో ఉంటే వాళ్ళ భవిష్యత్తు అంతా బాగుంటుంది. అలాగే దేశ భవిష్యత్తు కూడా యువత పైన ఆధారపడి ఉంటుంది. సో ఒక యువత తప్పుదారిపోతే భవిష్యత్తు కూడా తప్పుదారిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తి సమాజంలోకి వెళ్తే భయపడకూడదు. ఒక వ్యక్తి వెళ్తే సమాజంలో వెళ్తే గౌరవించాలి. ఆ గౌరవించాలి అంటే ముందు ఆ క్వాలిటీస్ ఉండాలి మన దగ్గర. ఆ క్వాలిటీస్ ఎలా వస్తాయి? పైమాలో ఉండాలి. అంతే కదా, మన పైమాలో ఉంటే ఇలాంటి క్వాలిటీస్ వస్తాయి అందరికీ. సో పైమా అనేది ఒక అద్భుతమైన వింగ్, చాలా గొప్ప వింగ్ ఇది. సో ఈ వింగ్ ద్వారా మనం ప్రపంచంలో ఉన్న యువతనందరినీ మనం మార్చగలుగుతాం. వాళ్ళకి సత్యం తెలుస్తుంది. తర్వాత వాళ్ళ జీవన విధానం మారిపోతుంది, వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతుంది. ఈరోజు మనం ఎన్నో చూస్తుంటాం, సూసైడ్ కేసెస్ కానీ లేదంటే యాసిడ్ కేసెస్ కానీ. ఇవన్నీ ఏంటి? వాళ్ళకి ఆ యువతకి సరైన అవగాహన లేకపోవడం, వాళ్ళు తింటున్న ఆహారం, ఈ రెండు ముఖ్యం. సో ఎప్పుడైతే ఆ యువతకి ఈ జ్ఞానం వచ్చిందో వాళ్ళు అహింస మార్గంలో ఉంటారో, ఎక్కడ హాని చేయరు. అప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచం. కాబట్టి ముఖ్యంగా మనం ఎన్నో చోట్ల చూస్తుంటాము, వాళ్ళందరి ఇప్పుడు జరుగుతున్న ఎన్నో మారణ హోమాలకి యువతే కారణం. ఆ యువత వాళ్ళకి ట్రైనప్స్